దాదాపు దశాబ్దన్నర క్రితం నా మిత్రుడు నన్ను అడగడం జరిగిందంటే ఏమనగా అంటే నీకు సంతానం కాకపోతే నువ్వు ఏం చేస్తావు అనేసి. ఒకవేళ నాకు సంతానం కాకపోతే ఏదైనా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఎవరినో ఒకరిని దత్తత తీసుకోవడం జరుగుతుంది. లేదు అంటే పేదరికంలో ఉండి వాళ్ళకి సంతానం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒకరిని నేను దత్తత తీసుకోవాలనేసి నిశ్చయించుకుంటాననేసి చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు అంటే ఆ సెంటర్ ఈ సెంటర్, ఈ కేంద్రం ఆ కేంద్రం అనేసి నేను మగవానని నిరూపించుకోవడమో లేకపోతే నా భార్య స్త్రీ అని చెప్పడానికో ప్రయత్నించను. ఎందుకంటే దత్తత తీసుకుంటే ఒక అనాథకు మనము ఆశ్రయం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలా దత్తత తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే పేదరిక నిర్మూలన భారతదేశంలో ఇదొక మార్గం. కానీ ఒకవేళ ప్రభుత్వాలు కూడా ఇలా దత్తత తీసుకున్న వాళ్ళకి మద్దతు ప్రకటించి ఆ సమాజం హర్షించాలి, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం ఎలా ఉండాలంటే ఆ దత్తపుత్రులకు రిజర్వేషన్ కల్పించాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.